చివరగా మీరు ఆడియో టేప్ కొన్ని రిలీజ్ చేశారు. అవును, తర్వాత ఫోటోస్ కొన్ని రిలీజ్ చేశారు. అవును, అవన్నీ నిజాలే, అవి వాస్తవాలే. మీరే రిలీజ్ చేశారు. ఇప్పుడు నేను మీకు ఆ రోజు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను కదా, అవన్నీ వాస్తవాలే. నేను ఏవైతే రిలీజ్ చేశానో నాకు అతనుకున్న లావాదేవీలు అన్నీ పర్ఫెక్ట్, దాంట్లో ఎటువంటి ఇవి లేవు. లావాదేవీల వరకు నేను మాట్లాడతాను, నేను ఫైట్ చేస్తాను, అంతేగాని రాజకీయంగా దీనికి ఎటువంటి సంబంధం లేదు. దాని మధ్యలో వాడుకున్న వాళ్ళ కథ వాళ్ళు చూసుకుంటారు, అంతే తప్ప. లేదండి, అది నాకు సెటిల్మెంట్ అయితే నేను విత్డ్రా చేసుకుంటాను. ఫైల్ అయ్యాయి, ఎస్వియు ఫైల్ అయ్యాయి, అన్ని కాపీలు కూడా ప్రొవైడ్ చేసాం కదా. కేసు ఫైల్ అయ్యింది, కాపీలన్నీ కూడా ప్రొవైడ్ చేసాం మేము ఆల్రెడీ. నేను ఇప్పుడు నా దగ్గరికి ఎవరైతే వచ్చారో అవన్నీ వాళ్ళన్నింటిపైన కూడా నేను కేసు అనేది ఫైల్ చేశాను, ఆల్రెడీ ఇచ్చాను. నేను నిన్నే వెళ్ళి నేను అన్ని ఇవ్వడం జరిగింది. నేను అన్ని నా దగ్గర ఎవరైతే తీసుకున్నారు, ఎవరు వచ్చారు అనేది అన్ని కూడా నేను ఇచ్చాను. నా పోరాటం అనేది ఆగదు, ఎందుకంటే నేను వచ్చింది నా మనీ నేను కోల్పోయిన దాని గురించి నేను వచ్చాను. నేను దానికోసం అనేది నా ఫైట్ ఆగదు. కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్నది నా సమస్యని పొలిటికల్ గా తీసుకొని, అడ్వాంటేజ్ తీసుకొని, నన్ను ఒక ఆబ్జెక్ట్ గా తీసుకొని వాడుకుంటున్నారు. దయచేసి ఇది వద్దు అని చెప్పడానికే వచ్చాను నేను. అది వైఎస్ఆర్ లేదు, నేను అప్పుడు కూడా ఖండించాను. కొన్ని ఛానల్స్ వచ్చాయి, నేను అప్పుడు కూడా చెప్పాను నా వెనకాల ఎవరు లేరు అని. నేను ఎప్పుడు క్లారిటీగానే చెప్పాను. నేను ఏ రోజు కూడా నా వెనకాల ఉన్నారని చెప్పలేదు. కానీ నాకు ఈ 3 days లోనే వచ్చిన ఇవి మీకు ఎవరికి కూడా తెలియని ఇది. నేను హాస్పిటలైజ్ అయ్యాను, కొన్ని విషయాలు నేను తెలుసుకొని చాలా బాధపడ్డాను. ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబర్ పెట్టాడు, అవి చూసి నేను కోలుకోలేకపోయాను. చాలా దారుణంగా పెట్టాడు. అవన్నీ చూసి నా పిల్లలు ఇంకా వద్దు, మాకు నువ్వన్నా ఉండేది, మాకు కావాలి అని చెప్పి వాళ్ళు తీసుకున్న డెసిషన్ ప్రకారమే నేను ఈ రోజు రావడం జరిగింది. నేను ఎవరికి భయపడలేదండి, ఎవరికి భయపడలేదు. బాధ్యతగా నా పిల్లల కోసం వచ్చాను. ఇన్ని రోజులు నేను పోరాటం చేసి ఇప్పుడు కూడా చేస్తాను. నాకు సెటిల్ అయ్యేంత వరకు నా పోరాటం అనేది ఆగదు. కానీ దీనికి రాజకీయ నేతలు వచ్చి దాన్ని పులమొద్దండి దయచేసి. ఎందుకంటే మీ పార్టీలకి ఏమున్నాయో గొడవలు నాకు తెలీదు, అందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి అని ఒకటే నేను అడుగుతున్నాను. నేను అంతే. చెప్పడం వెనకేం కాదు, ఈ రోజుతో నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే మళ్ళీ దీన్ని పెంచుకోవడాలు ఇవి వద్దు. నాకు ఏం జరిగింది అనేది నేను చెప్పేశాను అనుకోండి, ఇక్కడికి నాకు దీనికి సంబంధం ఉండదు. ఇంకా నాకు ఏది కావాలో నాకు సిఐ సార్ ప్రామిస్ చేశారు, నేను అన్ని నీకు చేపిస్తానమ్మా అని చెప్పి. ఇంకొకసారి చెప్పారు, ఆల్రెడీ కోర్టుకు వెళ్ళింది. సో అక్కడ నేను తేల్చుకుంటాను. ఇది నేను ఒక్కసారి బయట రావడం వల్ల ఏమవుతుందంటే ప్రెస్ లో రకరకాలుగా నాకు అందరిలాగా మాట్లాడడం, నేనేం ఎక్స్పర్ట్ కాదు మాట్లాడడంలో. నేను ఉన్నది నేను మాట్లాడుతున్నా, దాన్ని రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇవైతే కరెక్ట్ కాదనేసి నేను వచ్చాను. నాకు నమ్మకం లేదండి. ఇప్పుడు నేను వచ్చి ఈ మాట చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు జనసేనలో ముఖ్య లీడరు ఒక అతను ఉన్నారని చెప్పడం వల్ల వాళ్ళ వల్ల కూడా నాకు రక్షణ ఉంటుందని నేను అనుకోలేదు. కానీ నేను ఇందులో నుంచి నేను బయటపడాలి ఫస్ట్. లేదండి, నాకు ఒక 10 days నుంచి కూడా ఎస్వియు సిఐ సార్ కానీ అక్కడ ఉండే వాళ్ళు కానీ నాకు ఎవ్రీడే కాల్స్ చేసి ప్రాబ్లం ప్రతి ఒక్కటి తెలుసుకొని కిరణ్ రాయలతోనూ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడి ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. ఇంకా ఏమంటే నా పిల్లలు పూర్తిగా దీన్ని తీసుకొని మేము సాల్వ్ చేసుకుంటాము, నువ్వు వద్దు, నువ్వు సేఫ్ గా ఉండు అని చెప్పి వాళ్ళు చాలా డెసిషన్ తీసుకున్నారు. నేను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నానండి. ఇందులో ఒకరు నా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నేను ఆల్రెడీ చెప్పాను నేను ఇది. కానీ ఎవరు అని నేను చెప్పలా. జిల్లాకు సంబంధించిన ఒక నేత
వాళ్ళ తరపున నుంచి వచ్చి నా దగ్గర తీసుకున్నారు. కిరణ్ రాయల్ గతంలో ఆరోపించినట్టు పసుపులేటి సురేష్ మీ దగ్గర తీసుకున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను పసుపులేటి సురేష్ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు నా దగ్గర నుంచి ఏం తీసుకోలేదు. గతంలో ఆయన జనసేనలో నుంచి 1 year బ్యాక్ నా దగ్గర నుంచి తీసుకున్నారు. ఎవరు అతను నా దగ్గర నుంచి తీసుకోలేదు. జాతీయ స్థాయిలో కొన్ని కేసులు ఉన్నాయి పైన, అవి మీరు చేసినారా లేకపోతే కిరణ్ రాయల్ చేయించినాడు? నా పైన ఏం లేవండి, అవి కూడా అన్ని నా పైన ఉండుంటే నేను ఒక రోజులో నేను బయట రాను కదా. నా పైన నిజంగానే మార్పు విషయంలో కారణం ఏంటి? ఆగమేఘాల పైన వెనక్కి తగ్గడానికి కారణాలు ఏమనుకోవచ్చు? నేను వెనక్కి తగ్గుతున్నానని నేను చెప్పలేదండి. నేను ఇప్పుడు కూడా నాకు ఏదైతే కావాలో దానికోసం నా ఫైట్ అనేది ఆగదు. నాకు వచ్చేంత వరకు నేను అది సెటిల్ చేసుకుంటాం. కానీ నేను అడుగుతున్నది నన్ను యూజ్ చేసుకొని రాజకీయంగా వద్దు. ఎందుకంటే ఆల్రెడీ నన్ను యూజ్ చేసుకొని నా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు నాకు అప్పుడు చెప్పిన మాట కూడా ఏమంటే ఇంక ఇవేం బయట రావని చెప్పారు నాకు వాళ్ళు. నేను ఈ రోజు చెప్పడానికి కారణం కూడా అదే, ఇంకేం మా దగ్గర లేవు రావని చెప్పి వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. నేను ఏవైతే మీడియాలో చూపెట్టానో ఆ తర్వాత అవి మాత్రమే నేను మీకు చూపెట్టినవి. నాకు ఆ విషయం కూడా చెప్పాలంటే బాలా సార్ నాకు పార్టీకి సంబంధించిన అతను నాకు ఎక్కడా తెలియదు. సార్తో నేను మాట్లాడినప్పుడు కూడా మాకు గ్రూప్ ఉంది, గ్రూప్ ద్వారా నేను వచ్చానమ్మా, నేను న్యాయం చేయడానికే చూస్తున్నానని చెప్పి నాకు చాలా క్లియర్గా చెప్పారు. నాకు ఈ రోజు వరకు కూడా పార్టీలు వాళ్ళు వీళ్ళు అనేది నాకు తెలియదు. ఆ రోజు నేనైతే అడిగాను, ఎప్పుడు ఎలక్షన్ ముందు నేను అడిగాను నాకు ఇలా మనీ రావాలి అంటే వాళ్ళే మీ దగ్గర ఉండే మాకు ఇవ్వు, మేము మనీ తీయిస్తామని చెప్పి నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు. అవునండి అంతే. వాస్తవం అనేది నాకు చెప్పింది వాళ్ళేనండి. పట్టు చీర అయితే నేను తీసుకున్నాను వెళ్ళి. నేను పట్టు చీర తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టింది నేను చూడలేదు, కానీ పట్టు చీర తీసుకొని ఇలా వచ్చారంటే నాకు వాళ్ళు చెప్పిందండి ఆ చీర తీసుకొని వచ్చి ఇలా సేల్ చేస్తారని నాకు చెప్పారు. రాజకీయ ఒత్తిడి ఏమీ నా పైన లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సెక్రటరీ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నారు, అపాయింట్మెంట్ కావాలని చెప్పారు అని చెప్పి. నేను అది కూడా ఇంకా ఏది వద్దు అనుకోనే ఫుల్ స్టాప్ చేయాలనేసి నేను వచ్చాను. నేను మీకు చెప్తున్నాను సార్, నేను ఒక 2 వీడియోస్ చూసాను నేను యూట్యూబ్ లో. నేను ఇన్ని రోజులు నేను చూడలేదు వాటిని. ఎలా మాట్లాడారంటే ఒక మహిళని అంత దారుణంగా మాట్లాడతారు అనేది నాకు అంతవరకు కూడా తెలియదు. నాకు నేను చెప్తున్నాను కదా సార్, నా పిల్లలు దేనికి ఇప్పటికే చాలా కోల్పోయాం మేము. సమాజంలో ఏం కోల్పోయాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను నా బాధలు భరించలేకుండా నేను బయట వచ్చాను. ఆ బయట వచ్చిన దాన్ని ఎక్కడెక్కడికో వెళ్ళాయి. అవి అతను ఆవేశంలో చేసినవి చాలా ఉన్నాయి. ఇవన్నిటికి బట్ కానీ ఒక వ్యక్తికి ఎక్కువ రాజకీయంగా వ్యక్తిగతంగా అతనికి చాలా నష్టం జరిగిపోయింది. అంటే మీ వాదన నిజం కావచ్చు, అదంతా వేరే విషయం. బట్ అంటే ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? నేను ఎవరో చెప్తే నేను చేయలేదండి, నా ఫైట్ నేను చేశాను. అందులో నా దాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారంటే దానికి నాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు నేను ట్రోల్ చేసి ఉంటే మీరు నన్ను అడగాలి, నేను ట్రోల్ చేసి ఉంటే. ఇప్పుడు నేను 2 పైన కేసు పెట్టాను, యూట్యూబ్ ఛానల్ వాళ్ళ పైన. వాళ్ళు చాలా దారుణంగా నా గురించి ఏం తెలుసని వాళ్ళు మాట్లాడారు, అంత కిరాతకంగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దానివల్ల అవన్నీ నేను భరించలేకుండా హాస్పిటలైజ్ అయ్యాను.
హ్యాండ్ కట్ చేసుకున్నాను, బ్లడ్ అంతా పోయింది, హాస్పిటలైజ్ అయ్యాను. నా పిల్లలు అక్కడ డెసిషన్ తీసుకున్నారు వద్దు అని చెప్పి, వద్దు నువ్వన్నా ఉండు మాకు వద్దు ఇవన్నీ అని చెప్పి. సో ఇంకా నేను ఇంకా దీన్ని మీడియాకు ఇంకా దేడు వద్దు అని డెసిషన్ తీసుకున్నాను. డ్రైవ్ గురించి మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారు అని చెప్పి కర్ణం రాజు నిజమంటారా కాదంటారా? అది కూడా నాకు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు. మీకు అంటే వాళ్ళు చెప్పింది నాకు మీ సమస్యని మీరే కనిపించారు, పార్టీ పరంగా మీరే కాదు 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 ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏమంటే, నాకు ఎప్పుడైతే మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయిస్తాము అని చెప్పారో అప్పుడే నాకు ఇవన్నీ వాళ్ళు చెప్పారు. నాకు ఇలా సంబంధించి చాలా ఉన్నాయి, సో అందుకే అతన్ని ఏం అనరు అని చెప్పి నాకు అప్పుడే వాళ్ళు క్లియర్గా చెప్పారు. నాకు నేను అదే చెప్పడం జరిగింది. రికార్డ్ నా దగ్గర ఉంది, నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రక్రియ నా దగ్గర ఉంది అని నాకు 10 మార్లు చెప్పాడు. నన్ను ఇలాగే బెదిరించాను మీరే చెప్పారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు బెదిరించడం అనేది అయితే చేశారండి, అది వాస్తవం. చాలా సార్లు బెదిరింపులు, ఎందుకంటే మీరు ఆడియో కాల్స్ విన్నారు, మీరు అందరూ బెదిరింపులు అయితే చాలా సార్లు చేశాడు. దాన్ని నేను కాదు, నేను ఎక్కడా చెప్పట్లేదు. కానీ నేను చెప్తున్నది ఏమంటే, నా దీనికోసం నేనైతే ఫైట్ అయితే ఆగను, కానీ నన్ను పొలిటికల్ దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దండి అని మాత్రమే చెప్తున్నాను. అంతే. లేదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.